Hi everyone, Job versus Career Part 2. Welcome. సో ప్రీవియస్ వీడియోలో జాబ్ గురించి చూసాం. ఇప్పుడు కెరీర్ గురించి చూద్దాం. ఫస్ట్ కెరీర్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత కెరీర్లో స్టేజెస్ ఏంటనే చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ఎ కెరీర్? లాంగ్ టర్మ్ ప్రొఫెషనల్ జర్నీ, ఫోకస్ ఆన్ గ్రోత్ అండ్ లెర్నింగ్, స్కిల్ డెవలప్మెంట్ కంటిన్యూస్లీ, మల్టిపుల్ రోల్స్ ఓవర్ టైమ్, క్లియర్ విజన్ అండ్ పర్పస్. ఇది కెరీర్ అంటే లాంగ్ టర్మ్ ప్రొఫెషనల్ జర్నీ ఉంటుంది. ఫోకస్ ఆన్ గ్రోత్ అండ్ లెర్నింగ్. గ్రోత్ మనకి ఎప్పుడైనా సరే గ్రోత్ ఇంపార్టెంట్ అండి. అండ్ స్కిల్ డెవలప్మెంట్ కంటిన్యూస్లీ. మల్టిపుల్ రోల్స్లోకి వెళ్తున్నారు అని అంటే దాని మీద నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఆ, ఏంటంటే 6 స్టేజెస్ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో, ఫస్ట్ ఏంటి? స్టేజ్ 1 ఫాలోవర్, స్టేజ్ 2 కొలాబరేటర్, స్టేజ్ 3 ఇన్స్ట్రక్టర్, స్టేజ్ 4 మేనేజర్, స్టేజ్ 5 ఇన్ఫ్లుయెన్సర్, స్టేజ్ 6 లీడర్. జనరల్గా మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు, 5 ఇయర్స్ తర్వాత మీరు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు, 10 ఇయర్స్ తర్వాత మీరు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారనమాట. సో చూడండి, ఇక్కడ స్టేజ్ 1 ఫాలోవర్ అంటే ఏంటి? ఫర్ మోస్ట్ దిస్ బిగిన్స్ ఆఫ్టర్ దే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కాలేజ్. యు ఆర్ నాట్ ఫుల్లీ అవేర్ ఆఫ్ యువర్ స్కిల్ సెట్స్ అండ్ వాట్ యూ హ్యావ్ టు ఆఫర్ టు యువర్ ఎంప్లాయర్. ఇది స్టేజ్ 1లో ఉంటుంది. స్టేజ్ 2లో కొలాబరేటర్ కింద ఉంటారు. అంటే ఏంటి? అప్పటికి కొంత నేర్చుకుని ఉంటారు మీరు. అండ్ యూ సపోర్ట్ వర్క్ ప్లేస్ ఎఫిషియన్సీ అండ్ హెల్ప్ యువర్ టీమ్ గ్రో అండ్ అచీవ్ గోల్స్. ఆల్రెడీ కొంత నేర్చుకుని ఉన్నారు కాబట్టి. స్టేజ్ 3కి వచ్చేసరికి మీరు ఇన్స్ట్రక్టర్ అయిపోయారు. అంటే యూ ట్యాప్ ఇన్ టు యువర్ పీపుల్ స్కిల్స్ వెన్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ టీమ్. మీ టీంలో ఉన్న వాళ్ళకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే స్థాయికి వస్తారు. యు నో వాట్ నీడ్స్ టు బి డన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్వేస్ బీయింగ్ ద వన్ టు డూ ఇట్. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మీకు బాగా తెలుస్తుంది అనమాట అక్కడికి వెళ్ళేసరికి. అండ్ స్టేజ్ 4కి వచ్చేసరికి మేనేజర్ అయ్యారు. యూ లీడ్ లార్జర్ టీమ్స్ విత్ బిగ్గర్ గోల్స్ అండ్ బిగ్గర్ ఆబ్జెక్టివ్స్. అండ్ యూ మోటివేట్ డైరెక్ట్ రిపోర్ట్స్ బై గివింగ్ దెమ్ ద మీన్స్ టు పర్స్యూ అండ్ అచీవ్ గోల్స్. అది మేనేజర్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్. You go from managing a team to influencing people. You may be influencing those in other departments or those who are at or above your level. మీ లెవెల్లో ఉన్న వాళ్ళని, మీకన్నా పై లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయికి వచ్చేది స్టేజ్ 5 అనమాట. స్టేజ్ 6కి వచ్చేసరికి లీడర్. సో ఇంకా మీరేంటంటే యూ స్పెండ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ ఎంపవరింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అదర్స్. అక్కడికి వెళ్ళేసరికి మీకు టాస్క్స్ ఏమి ఉండవు. మీకున్న మీ అండర్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి అండ్ వాళ్ళల్లో ఉన్న పవర్ని వాళ్ళకి గుర్తు చేస్తూ మీరు ఈ పని చేయగలరు అని. అంటే ఏంటి? ఈ లీడర్ కింద ఈ స్టేజెస్ 5 స్టేజెస్ ఉంటాయన్నమాట. అంటే ఇన్ని 5 స్టేజెస్లో ఉన్న వాళ్ళందరూ మీ అండర్లో వర్క్ చేస్తూ ఉండే స్థాయికి రావాలనే ప్లానింగు అండ్ విజను ఉండాలన్నమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ పీపుల్ వాట్ టు డూ, యూ టెల్ దెమ్ వాట్ టు థింక్ అబౌట్. ఏం చేయాలనే దానికన్నా ఏం ఆలోచించాలనేది మీరు చెప్పే స్థాయికి వస్తారనమాట. దాన్నే మనం ఫైనల్‌గా క్లియర్ విజన్ అండ్ పర్పస్ అనేది ఉంటుంది కెరీర్‌లో అని మెన్షన్ చేస్తూ, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటనంటే ట్రైనీగా జాయిన్ అయిన మనిషి ఇంజినీర్‌గా ప్రమోట్ అయ్యి, అక్కడి నుంచి మేనేజర్‌గా ప్రమోట్ అయ్యి, అక్కడి నుంచి డైరెక్టర్ స్థాయికి వచ్చేంత లెవెల్‌లో మనం ఆలోచించాలి. మన ఆలోచన విధానం ఉండాలి. దీన్నే చాలా సీనియర్ మోస్ట్ ఈ డైరెక్టర్స్ అండ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు గానీ, లేకపోతే ఇంకా ఆ కంపెనీస్‌లో ఉండే హెచ్ఆర్స్ గానీ, మేము మాట్లాడేటప్పుడు వాళ్ళు మాకు చెప్పే ఒక వర్డ్ ఉంటది. ఏంటంటే థాట్ ప్రాసెస్. ఆలోచన విధానం మారాలి. సో, ఆ దిశగా మీ ఆలోచనని మార్చుకుంటూ మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని కోరుకుంటూ థాంక్ యూ వెరీ మచ్.